నమస్తే వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్ స్పెషల్ చిట్ చాట్ 1969లో మిమిక్రీలో ప్రస్థానం మొదలుపెట్టి 1974 నుంచి వెంట్రిలాక్విజంతో ప్రేక్షకులకు దగ్గరై వెంట్రిలాక్విజంలో దేశ విదేశాల్లో 6000 ప్రదర్శనలకు పైగా ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వెంట్రిలాక్విస్ట్ గా గుర్తింపు పొందిన వరప్రసాద్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? గుడ్, థాంక్యూ. ఓకే, తన పేరేంటి? ఫస్ట్ తనని ఇంట్రడ్యూస్ చేద్దాం మనం. ఎస్, జానీ జూనియర్ మూవీలో పెట్టిన పేరు అది. కమల్ హాసన్ గారికి జనార్దన్ అనే క్యారెక్టర్ అది. దానికి జూనియర్ గా జానీ జూనియర్ అని మీరు పాట కూడా వినే ఉంటారు. అవును, జూనియర్ జూనియర్, దట్ ఈస్ జూనియర్. ఇది కథ కాదు, ఇది కథ కాదు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది బొమ్మతోటి నాది. అంత ముందు స్టార్ట్ అయింది వేరే బొమ్మ. ఓకే, ఇది ఒక బొమ్మ అనమాట. ఓకే, ఇదేని నాకు కమల్ హాసన్ గారు గిఫ్ట్ గా ఇచ్చేసారు మూవీ అయిపోయిన తర్వాత. అప్పటి నుంచి ఇంకా నేను దీంతో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అంతకుముందు ఇంకొక బొమ్మని నాకు విజయవాడ డోకుపర్తి శంకర్రావు గారు ఫస్ట్ తెచ్చిచ్చారు, అందుకని ఆయన పేరు చెప్తున్నా. ఓకే, ఆయన నాకు మొదటి ఒక చిన్న బొమ్మని పెల్హామ్ పప్పెట్స్ కంపెనీ లండన్ లో ఉంది, అక్కడ కొనుక్కొచ్చి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. దాన్ని చేస్తున్నప్పుడే ఈ బంగారు కానుక అనే షూటింగ్ కి నన్ను పిలిచి అక్కినేని నాగేశ్వరరావు గారు సుజాత గారితో తామర పువ్వు వంటి తమ్ముడు కావాలా అన్న పాటకి ఆ బొమ్మతోటి రికార్డ్ చేశారు. నేను కనబడను పిక్చర్ లో, కానీ వెనకుండా ఆపరేట్ చేశాను. అక్కినేని నాగేశ్వర గారికి ట్రైనింగ్ ఇచ్చాను ఆ పాటకి సరిపడా దాన్ని చేయడం. మొత్తంగా తెలుగులో 2 మూవీస్ చేశాను, హెల్ప్ చేశాను. ఫస్ట్ మీకు చిన్నతనం నుంచి ఈ ఫీల్డ్ కి రావాలని ఉండేనా? లేదు, నేను చదువుకుంటున్న రోజుల్లోనే చిన్నప్పుడు మిమిక్రీ చేసేవాడిని. ఓకే, ఈ ఎన్టీఆర్ అప్పట్లోని ఏఎన్ఆర్ కృష్ణ గారు వీళ్ళందరితో మిమిక్రీ చేస్తుండగా ఈ బొమ్మ ప్రోగ్రామ్ అనేది వెంట్రిలాక్విజం అనేది నేను చూడడం బెర్హంపూర్ లో జరిగింది. అక్కడ మా మామయ్య గారు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవారు. ఆ ఎగ్జిబిషన్ లో ఎంఎం రాయ్ గారు మా గురువు గారు, ఆయన అది ఈ మాట్లాడే బొమ్మ నడిచే బొమ్మ అని ఒక షో ఉండేది. అసలు ఇది స్టార్ట్ అయ్యింది ఫారిన్ లో. ఓకే, వెంట్రిలాక్విజం అనేది మంది కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. వెంట్రిలాక్విజం అంటే శబ్ద భ్రమ, ఒక శబ్దాన్ని మనం త్రో చేసి భ్రమింపజేయడం, బొమ్మే మాట్లాడుతుంది అన్నట్లుగా. అలాగా ఇది ఫస్ట్ ఈ అక్కడ బయలుదేరి మన అన్ని కంట్రీలకి వచ్చింది. ఇప్పుడు అమెరికాలో మోస్ట్ పాపులర్, చాలా మంది చేస్తున్నారు. కొంతమంది దీనిలోని ప్రోగ్రామ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అక్కడ. మైక్ ఫ్యాటర్ అన్న ఆయన అయితే చాలా రిచ్ అయిపోయాడు. అది అమెరికా హూ గాట్ టాలెంట్ అనేది ప్రోగ్రామ్ ఉంది, దానిలో ఆయన నెంబర్ 1 వచ్చాడు ఈ వెంట్రిలాక్విజం తోటి. తర్వాత ఇంకో పాప గెలిచింది ఈ మధ్య, చిన్న పాప 12 ఏళ్ళు 13 ఏళ్ళ పాప గెలిచింది. తర్వాత ఇంకొక ఆమె లేడీ కాంతి అని ఒక ఆమె ఈ వెంట్రిలాక్విజం బేస్ చేసుకుని కొత్తగా బొమ్మ ఉండదు ఆమె దగ్గర, హాఫ్ మాస్కులు ఉంటాయి. హాఫ్ మాస్క్ ఆడియన్స్ కి పెట్టి కంట్రోల్ ఈమె చేతిలో ఉంటది, వాళ్ళ లిప్ మూమెంట్ ఏం మనకు కనబడదు. ఈవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు లిప్ మూమెంట్ ఇచ్చి లేడీ వాయిస్ మేల్ వాయిస్ 2 చెప్తూ ఫన్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు రాను రాను ఇది కొత్త పుంతలు తొక్కుతుంది అక్కడ. మనకు కూడా అలా రావాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాను. అందువల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి ఇంటర్వ్యూ ఇచ్చే భాగ్యం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం జానీతో మాట్లాడదామా? హాయ్, హౌ ఆర్ యు? Fine, thank you. How are you? I am fine. How are you? Good, thank you. Matching same ఇద్దరం. గురుగారు ఏమైంది మ్యాచింగ్ అంటున్నారండి? ఓ అవునా, ఐ లైక్ దట్. యు ఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ చేశారా? నన్ను చెక్కడండి, మీరు కూడా క్యూట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. భోజనం చేశారా? భోజనం ఇంకా చేయలేదు, పెడతారా? పెడతాను. మీకు ఏమి ఇష్టం, ఏం తింటారు? ఆకలిస్తే అన్నం పెడతా, అలసిస్తే ఆయిల్ పెడతా. ఓ ఉన్నారు, సిగ్గుపడతాయి దానికి. ఏం లేదు గురుగారు, ఏమైంది ఈ రోజుల్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఫాస్ట్ గా ఉన్నారని నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిదేలేండి, అలా ఉండాలా, అన్నిట్లో సిద్ధంగా ఉండాలా, ఏది వచ్చినా రెడీయా? రెడీ. జోక్ చెప్తారా ఏదన్నా నా కోసం, వ్యూయర్స్ అందరి కోసం ఏదన్నా మంచి జోకులు కావాలంటున్నారు? చెప్పు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటంటే, నీకు పెళ్ళయిందా? నాకు పెళ్ళయింది, మా ఆవిడికి కూడా పెళ్ళయింది.
నీకు పెళ్ళింది మీ వైఫ్కి కూడా పెళ్ళయిందా? అదేంటి పెళ్ళి ఇద్దరికి అయితేనే కదా పెళ్ళి అంటారు, మళ్ళీ వైఫ్ కావడం ఏంటి? గురువు గారు నాకు పెళ్ళయిన తర్వాత డైవోర్స్ అయిపోయింది. ఆ తర్వాత నాకు పెళ్ళయింది, ఇంకా ఆవిడికి కాలేదు. ఓహో అదే, అది అర్థం చేసుకోరు. సరే సరే, సో క్యూట్, చాలా బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. ఒక పాట అంట పాడు కోసం. నా కోసం ఒక మంచి సాంగ్ పాడు. ఓహో సావన్ గాథో అచ్చా హరిగినే రాంగన్ యాసా నిఖితాజీ. ఓ హిందీ సాంగ్, హిందీ సాంగా? ఏమయ్యా ఆమె వింటున్నారు, ఆమెకి నాకు గజ్జలో జరుగుతుంది, గజ్జలో నీకెందుక? అబ్బో సరే సరే, నేను రానులే, మధ్యలో మీరే మాట్లాడుకోండి. ఇంకేం కావాలి? తెలుగు సాంగ్ పాడవా? ఇంకేం కావాలి? చాలే ఇది చాలే. దేంట్లోనా ఇది? గీతా గోవిందం. గీతా గోవిందం చూసావా? చూశాను. ఎలా ఉంది? సేమ్ నీలాగే ఉంది, అందంగా. అవునా? థ్యాంక్ యూ. బాగా నచ్చిందా సినిమా నీకు? సినిమా నచ్చిందా? సినిమాలో హీరోయిన్ నచ్చిందా? సినిమాలో హీరోయిన్ నచ్చింది, సినిమా కూడా నచ్చింది. నీకంటే క్యూట్ గా హీరో అయితే లేడు కదా, హ్యాండ్సమ్ గా. మీకంటే నేను కూడా గడ్డం నచ్చితే అర్జున్ రెడ్డి లాగే ఉంటా. అర్జున్ రెడ్డి అదే, ఆయన విజయ్ దేవరకొండ. ఓ ఏమన్నా ఆయన చూడంగానే నాకు అర్జున్ రెడ్డి అనిపిస్తుంది, కానీ విజయ్ దేవరకొండ నచ్చిపోతా. అవును, మరి ఆ సినిమాతో ఆయన టాలెంట్ బయటపడింది కదా. అవునయ్యా, పెళ్లి చూపులు చూసా. ఓహో, తర్వాత పెళ్లి చూపులు కూడా చూసారా? చూశాను. మళ్ళీ ఇక్కడ చూద్దాం అంటే చెప్పండి, మన ఇద్దరం పెళ్లి చూపులు చూసుకుందాం. ఓయ్ ఏమయ్యా అలా అంట? నీకెందుకయ్యా, నీకెందుకు? సరే, ఎంత కోపం, ఎంత కోపం వచ్చేస్తుందో. నీ మీద రాదులేండి. నాకేం రాదు, ఎందుకంటే వీఆర్ ఫ్రెండ్స్ కదా. ఎందుకు కోపడతాను? రైట్, వెరీ గుడ్. నాకు నచ్చారు. థ్యాంక్ యూ. వచ్చేసారు, అమెరికా తీసుకెళ్ళిపోతాం. ఓయ్ నువ్వు వెళ్తానికే లేదు అక్కడ, నేను వెళ్తానికి ఎందుకు లేదు? నీ వెనకాల వచ్చానుగా, నా వెనకాల ఆమె వచ్చేస్తారు. మీరు సార్ వెనకాల వెళ్ళి నన్ను మీ వెనకాల తీసుకెళ్ళిపోతారు అంతే. మరి మా ఇంట్లో ఏం చెప్తాం? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా మమ్మీ మా డాడీ వాళ్ళకి ఏం చెప్తాం? నంగి డాడీకి చెప్పండి. ఏమని చెప్పను? జానీతో అమెరికా వెళ్తున్నా అని చెప్పనా? అవసరం లేదు, ప్రాజెక్ట్ ఉందని చెప్పండి. ఓకే, నీకు వేరే చెప్పాలాగేమో. అవునా? అన్ని రెడీమేడ్ నీ దగ్గరే ఉంటాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలా. అవునా? ఓకే, గుడ్ గుడ్. ఓకే, 2 minutes తర్వాత మళ్ళీ మాట్లాడదామా? థ్యాంక్ యూ. నోరు మూసుకో అని చెప్పారు. అవునా? అలా అనలేదులేవయ్యా. అదేలేండి, నోరు మూసుకొని చెప్పలేదు జానీ గారు. సార్ తో మాట్లాడి 2 minutes, మళ్ళీ తర్వాత మీతో మాట్లాడతా. ఈ ముసవాడితో మాట్లాడేదే ఉంటది, అంత నీతో మాట్లాడాలా? నాగే పెద్ద కుర్రోళ్ళలాగా లండన్ ధర వచ్చాడు. ఓకే ఓకేనా? ఓకే, 2 minutes. 2 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఓకే ఓకే, చెప్పండి. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడు మీకు ఫస్ట్ కమల్ హాసన్ గారితో మూవీ అని చెప్పగానే మీరు ఎలా అనిపించింది? ఎలా అంటే నేను అప్పట్లో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అమావాస్య చంద్రుడు ప్రెస్ మీట్కి విజయవాడలో కమల్ హాసన్ గారు వచ్చారు. ఓకే, అది 79-80 టైంలోనే. అప్పటికి ఆయన అవర్ గర్ల్ అనే తమిళ సినిమాలో సుజాత గారు జయసుధ రోల్ చేశారు. ఈ జయసుధ గారు చేసిన రోళ్ళు తెలుగులో, ఆవిడేమో అందులో చేశారు. అప్పుడు వేరే బొమ్మతో చేశారు. అయితే ఏమైందంటే ఆ బొమ్మ కంటే బెటర్ బొమ్మ ఉంది తెలుగులో, ఇలా తీస్తున్నారు అనేసి టి విశ్వేశ్వరరావు గారు, ప్రొడ్యూసర్ ఆయన లండన్ నుంచి ఈ బొమ్మను తెప్పించారు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఘట్టంనేని హనుమంతరావు గారు అని, ఆయన హెల్ప్ తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ సినిమా కోసం. ఆ బొమ్మ కంటే ఈ బొమ్మ చాలా బెటర్ గా ఉందని చెప్పి దీని మీద కొంచెం ఇంప్రూవైజ్ చేశారు డైరెక్టర్ బాలచంద్ర గారు కూడా. అప్పుడు ఈ అమావాస్య ప్రెస్ మీట్ లోని కమల్ హాసన్ గారు నాకు పరిచయం అయ్యి రమ్మన్నారు. ఓకే, నాకు వచ్చి కలుగు ఇలా మూవీ చేస్తున్నాము అని, కొంచెం ఈ ఒడుపులో చెప్పాలి వెంట్రలాక్విజం గురించి అని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకా ఆ బొమ్మని నాకు గిఫ్ట్ గా ఇచ్చేసారు. ఓకే, అదిదేనా? ఇదే. ఓకే, ఇదే మీకు మూవీ చూస్తే తెలిసిపోతుంది, సేమ్ డాల్. అయితే ఆ తర్వాత ఒక
శంకరాభరణం ప్రొడ్యూసర్ ఏడిది నాగేశ్వరరావు గారు అబ్బాయి పెళ్లి జరిగింది మద్రాసులో. దానికి నా ప్రోగ్రామ్ పెట్టించారు. దానికి అంతా మూవీ సెలబ్రిటీస్ అంతా వచ్చారు. శరత్ బాబు గారు, రమాప్రభ గారు, మోహన్ బాబు గారు, ఇలా చాలా మంది వస్తే అందులో ఇళయరాజా గారు, ఇళయరాజా వైఫ్ వచ్చారు. దాంట్లో నేను ఆడియన్స్లోని నేను ఆ రోజులో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఎప్పుడన్నా చేసే ప్రోగ్రాము మామూలు తక్కువను ఎక్కువ వచ్చిన ఆడియన్స్ మీద స్పాంటేనియస్గా జోక్స్ చేస్తూ ఉండేవాడు. దానికి ఆయన ఇంప్రెస్ అయ్యి ఇళయరాజా గారు అడిగితే కమల్ హాసన్ చెప్పి నేను ఇంట్రడ్యూస్ చేశారు. హీజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ విజయవాడ వెంట్రిలాక్విస్ట్, నాకు ఇలాగా దీనికి చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, సలహాలు అవి తీసుకుంటున్నాను ఎలా చేయాలి వెంట్రిలాక్విస్ట్. ఈజ్ ఎ జీనియస్, ఊరికి ఇలా అంటే పట్టేస్తారు ఆయన. చేశారు. చేసిన తర్వాతే అన్నారనమాట, ప్రసాద్ అది షూటింగ్ అయిపోయింది కదా, బొమ్మ నా దగ్గర ఉంది, నేను గజ దొంగ సినిమాకి ఎన్టీ రామారావు గారి మూవీ అంటే ఇచ్చాను, అది కొంచెం ఏదో ప్రాబ్లం అయింది, నువ్వు బాగు చేసుకుంటాను, రిపేర్ చేసుకుంటాను నాకు తెలుసాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు. అప్పుడు వాణి గణపతి గారు ఆయన వచ్చారు. వస్తే ఇంటికి వెళ్తే బొమ్మ ఇచ్చినప్పుడు అడిగి ఎంత ఇవ్వాలంటే, నో దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ యూ అన్నారు. అందుకని నేను కొన్ని బొమ్మలు కొని నా శిష్యుడికి గిఫ్ట్గా ఇచ్చాను, కానీ ఈ బొమ్మను మాత్రం ఎవరికి ఇవ్వాల, ఇది నా దగ్గర ఉంచుకున్నాను. మీరు ఫస్ట్ స్టేజ్ షో ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్ లో మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఫస్ట్ నేను చేసింది మిమిక్రీ కాకుండా మాట్లాడే బొమ్మతో చేసింది శారదా కళా సమితి విజయవాడ. ఎందుకంటే దానిలో ఉన్న ఆయన డోగిపర్తి శంకర్రావు గారు నాకు బొమ్మని ఫస్ట్ కొని అమెరికా లండన్ నుంచి ఆయన ట్రిప్ వెళ్తూ లండన్లో పెల్హామ్ పపెట్స్ కంపెనీలో కొని నా కోసం ప్రేమతో పట్టుకొచ్చి బొమ్మనిచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళ శారదా కళా సమితులు జయప్రసాద్ అని అన్నారు. అప్పుడు చేశాను ఆ బొమ్మతోనే. ఆ తర్వాతే గుర్తింపు వచ్చి బంగారు కానుక పిలవడం జరిగింది ఆ బొమ్మతో. ఇది తర్వాత బొమ్మ. ఆ బొమ్మతో ఉన్నప్పుడే బంగారు కానుకలో అక్కినేని నాగేశ్వరరావు గారికి, సుజాత గారికి వెనక నేను కనబడను స్క్రీన్ మీద, బ్యాక్ ఉండి ఆపరేట్ చేశాను. కొన్ని సీన్లో నాగేశ్వరరావు గారితో చెప్పి చేయించాను అనమాట అండి. వి మసూదన్ రావు గారు డైరెక్టర్, ఆయన పిలిపించారు ఆ మూవీకి. అది అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఈ బొమ్మ నాకు వచ్చింది. ఆ బొమ్మ ఇంకో నా శిష్యుడికి గిఫ్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు ఉన్నది ఇది ఒకటే ఉందన్నమాట నా దగ్గర. ఏదొచ్చినా ఎవరికి, ఎందుకంటే ఆ గిఫ్ట్ తీసుకునేటప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకెంతో ఆ క్రేవింగ్ తెలుసు, బొమ్మ కావాలని. అందుకని ఎవరన్నా మా శిష్యులు కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఎవరిని అడిగితే వాళ్ళకి నేను హెల్ప్ ఇస్తున్నాను, కానీ ఇది మాత్రం నా దగ్గరే ఉండిపోయింది, అలా ఉంచుకున్నాను. ఇక్కడ చాలా స్టేట్స్ లో, దేశాల్లో నేను సింగపూర్ చేశాను, దుబాయ్లో చేశాను, లండన్ లోని తెలుగు అసోసియేషన్ చేశాం. లండన్ అసోసియేషన్ లో చేసింది మన మూవీ ఆర్టిస్టులతోని గొల్లపూడి మార్తిరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, పిఎల్ నారాయణ గారు, హేమా చౌదరి గారు, మమ్మల్ని అందరినీ కలిసి స్టేట్స్లో ప్రోగ్రామ్, తెలుగు అసోసియేషన్స్ ప్రోగ్రామ్స్కి 92లో తీసుకెళ్లారు. గొల్లపూడి మార్తిరావు గారు అబ్బాయి ఆయన తీసుకెళ్ళి మమ్మల్ని ప్రోగ్రామ్స్ అన్ని చేయించి, లండన్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేయించి తీసుకొచ్చారు. తర్వాత నేను మళ్ళీ సెటిల్ అయిపోయింది 95 నుంచి. ఇంకా ఈ కళ కాకుండా అప్పుడప్పుడు చేస్తున్నాను, కానీ మెయిన్ జాబ్లో జాయిన్ అయిపోయి వైఫ్ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు న్యూయార్క్లో సెటిల్. అక్కడే సెటిల్ అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసింది మాకు అందరికి, ఫ్యామిలీ అందరికి వచ్చేసింది. ఇంకా అక్కడే ఉన్నాం. ఇప్పుడు జస్ట్ నౌ ఐ రిటైర్డ్, దట్స్ వై ఐ కేమ్ బ్యాక్ హియర్. దెన్ మా ఫ్రెండ్స్ అంతా కలిసి, శిష్యులు కూడా కొంతమంది ఇలాగా మీరు తెలియాలి అందరికి ఎప్పుడో పాత అని చెప్పేసి ప్రోగ్రామ్ సన్మానం చేశారు మొన్న ఈ మధ్య. చేసినప్పుడే మీ ఇలాగా ఒక లైవ్ ప్రోగ్రామ్ చేద్దామంటే బాగుంటది అన్నారు. అందుకని నాకు అనిపించింది. మేము చేసిన టైంలోని మేము ఫస్ట్ వెళ్ళింది అమెరికా ప్రోగ్రాము. నేను మా వియంకుడు ప్రముఖ కళాకారుడు సిల్విస్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్. అప్పట్లో మేమిద్దరం చాలా ప్రోగ్రామ్స్ చేసాం. దానిలో ఫస్ట్ అమెరికాకి మమ్మల్ని దోనేపూడి శరత్ గారని తానాకి రీజనల్ కాన్ఫరెన్స్ పిలిచారు. 89 అక్టోబర్ అది. అప్పుడు వెళ్ళి ఫస్ట్ ప్రోగ్రామ్ 20 స్టేట్స్లో చేసి 20-30 స్టేట్లో చేసాం. చేసి వెనక్కి వచ్చేసాం. మళ్ళీ 92లో ఆట అని పెట్టారు, అమెరికన్ తెలుగు అసోసియేషన్. దానికి మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం అనమాట. ఈ సెలబ్రిటీస్ తోటి వెళ్ళి చేసి వచ్చాం. ఆ తర్వాత 95లో వెళ్ళి ఉండిపోయాను. ఇంకేంటంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకు బిజినెస్ లో ప్రాబ్లం అయ్యి వెళ్ళిపోయాను. జానీతో మాట్లాడదాం. ఫీల్ అయిపోతున్నట్టుంది. 2 minutes అని చెప్పాను. ఏంటి ఫీల్ అయిపోయావా? లేదులేండి, ఎందుకంటే 2 minutes అని చెప్పాను కదా, 5 minutes వరకు మాట్లాడాను. అదే అంటే ఆడవారి ఆటలకు
అద్దాలే వేరులే అద్దాలే వేరులే అవునంటే కాదనిలే రెండంటే ఐదులే. ఎందుకు ఎలా అంటావు పాపం, వాళ్ళని ఆడిపోసుకుంటావు? ఆడిపోసుకుంటాం కాబట్టి వాళ్ళు ఆడవారు అయ్యారు. ఓహో, ఎందుకు అలా ఆడిపోసుకుంటావు? 2 నిమిషాలకు 5 నిమిషాలు అవుద్ది, పోనీ 10 నిమిషాలు అవుద్ది. లేదు గురుగారు. ఏంటి? మా ఆవిడ కూడా అంతే. ఏంటి మీ ఆవిడ? సినిమా కనుక వెళ్తే జ్ఞాట్ని కంటే స్పష్టంగా తయారై వస్తుంది బయట. అంతేనా? ఏ మూవీకి వెళ్ళావు ఈ మధ్య నువ్వు మీ ఆవిడతో? మా ఆవిడతోనా? చాలా చూస్తుంటానండి నేను. మా ఆవిడ అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ అయితే వెళ్తుంటాం. నీకు ఈ మధ్య కాలంలో తెలుగు మూవీస్ చాలా వచ్చాయి కదా, బాగా నచ్చిన మూవీ ఏది? తెలుగు కంటే తెలుగులోకి రాబోతుంది ఆ మూవీ చూసాను, చాలా కదిలిపోయాను. అబ్బో, ఏ మూవీ? తమిళ్ మూవీ. తమిళ్ మూవీ 96. ఓకే. త్రిష గారు హీరోయిన్. చాలా చాలా నచ్చింది. ఇంకా తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వాలనుకుంటున్నా. దిల్ రాజు గారు కొన్నారని తెలిసింది. దానికి సర్వానంద్ గారు హీరో చేస్తున్నారని తెలిసింది. ఓకే. సమంత గారు హీరోయిన్ అంట. ఓకే. నీకు అంత బాగా నచ్చిందా? అన్ని పేర్లు గుర్తుపెట్టుకొని చెప్తున్నావు. అవును గురు గారు, చాలా చాలా చూడవలసిన సినిమా. ఏంటి నువ్వే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నావు ఆ సినిమాకి? దిల్ రాజు గారు నాకు మీరు చాలా ఇవ్వాలి. అదేంటి పబ్లిసిటీ చేస్తున్నావునా? మరి ఆ ఛానల్ వాళ్ళకి కూడా ఇవ్వాలిగా. నాకు అంతగా నచ్చిందండి. మీ గురుగారు అంటే మీకు ఎంత ఇష్టం? గురువు గారు అంటే ఎంత ఇష్టం ఇప్పుడు చెప్పకూడదండి. ఎందుకో? ఎందుకంటే మళ్ళీ ఇంకా గురువు గారి కంటే గురువు గారు అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? గురుగారు ఈ ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఇంతేనా? ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి. మీరంటే చాలా చాలా ఇష్టం. మరి గురుగారంటే? గురుగారంటే గౌరవం. ఓ వెరీ గుడ్. చాలా తెలివిగా సమాధానం చెప్పారు. అంతే కదా గారు, అంత దేశం ముదురులం కదా. ఎందుకని దేశాలన్నీ తిరిగాం కదా, అమెరికాలో ఉన్నాం కదా, అందుకని దేశ ముదురు అయిపోయావా? ఏదైనా మంచి జోక్ చేయి మా వ్యూయర్స్ అందరి కోసం, ఏదైనా మంచి కామెడీ. నీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానాలు చెప్పు. అడగట్టే. నువ్వు ఏం చదువుకున్నావు? ఎంఎస్సి ఫిజిక్స్. ఎంఎస్సి ఫిజిక్స్ అదేది బీకామ్ లో ఫిజిక్స్ లాగా? జలీల్ ఖాన్ గారు ఫిజిక్స్ కాదండి, నా సొంత ఫిజిక్స్. అవునా? అంటే జలీల్ ఖాన్ గారి ఫిజిక్స్ కూడా తెలుసా నీకు? అయ్యో అందరికీ తెలిసిపోయిందండి, చాలా మందికి. ఎక్కడ చూసినా అది అందరూ చెప్పుకుంటారా? అవునా, సరే సరే కానీ పాట పాడు, ఒక మంచి పాట ఏదైనా. ఎందుకు ఎప్పుడు నన్ను కాడకంటావు? నువ్వు కాడగా నేను పాడాలా? మీరు పాడండి జానీ గారు, మీరు పాడితేనే మేము వింటాం. కాడంగని నన్నడగ తగున ఆటలు వస్తే పాడనా. పాటలు వచ్చింది అనుకుని పాడు. పాడనా, పాడు పాడు. మనసు కాడని ఏంటి చక్కగా వ్యూస్ అందరు చూస్తారు, ఆడియన్స్. తర్వాత ఆమె కూడా ఎంజాయ్ చేస్తారు. మనసు పాడిన మంచి పాట లిఖిత గారు. మనసు పాడింది సన్నాసి కాట, సన్నాసి పాట, సంసారి పాట. మనసు పాడింది సన్నాయి పాట. అది సన్నాయి కాట, డోలకు కాట ఎవరు గుర్తుంటదయ్యా? గుర్తు పెట్టుకొని పాడాలా? సరే, అందరికి బాగా గుర్తున్న పాట ఏంటది? జగమే మాయ పాడు. ఓ అక్కినేని నాగేశ్వరరావు గారు, దేవదాసు. మరి దానికి మందు వేస్తే గానీ నాకు కిక్ రాదే పాట. ఇప్పుడు స్టూడియోలో మందు ఎక్కడి నుంచి తెప్పించాం చెప్పు నీకోసం. వాటర్ ఉన్నాయి కావాలంటే ఆ వాటర్ తీసుకొని మందులాగా ఫీల్ అయిపోయి పాడేసి. కనిపించాయా? మందు గాగులం మందు గాగులం మందు వేస్తే నాకు రాజులం. సరే కానీ నీకు నువ్వు పాట బాగానే పాడావు, పాత పాట. దానిలోని ఇంకొంచెం మంచి పాట ఏదో ఉంటే పాడు. హొయ్యా హొయ్, అది ఏందది హొయ్. దేనిలో ఇది? ఏ మూవీ అది? కమల్ హాసన్, మా గురువు గారు, రెండో గురువు గారు. అబ్బో అబ్బో, నాయకుడు, లోకనాయకుడు. లోకనాయకుడు, నాయకుడు అన్నీ ఆయనే. అలే, నువ్వు అక్కడి నుంచి వచ్చావుగా, అదే చెప్తావు. అసలు ఒరిజినల్ పాట పాడదామా? ఎస్, పాడు. అందరూ నువ్వు పాడిన పాటకి అబ్బా ఇలా షాక్ అయి చూస్తూ వింటూ ఉండిపోవాలి. గురుగారు ఫస్ట్ మీరే, నేనేనా? ఓకే. జూనియర్
జూనియర్ జూనియర్ ఎస్ గాస్ అటు ఇటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు గుర్తుందా నాయన్ని నాకు గుర్తున్నాయి ఎస్ గాస్ ఓకే ఈ పాటకి కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసావు నువ్వు అవునయ్యా ఈ పాటకేంటి సినిమాలు అక్కడక్కడ యాక్ట్ చేశాను నేనే కమెడియన్ ఓహో నువ్వే కమెడియన్ సినిమాలో నీకు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది గ్రేట్ ఈజ్ లెజెండ్ మంచి యాక్టర్ అదృష్టం కానీ దురదృష్టం ఏంటంటే నాకు ఈ నక్క చెక్కేశారు అదేంటయ్యా నా దగ్గరికి వచ్చి మరి బాగానే ఉందన్నావు అదేలే అమెరికా తీసుకెళ్ళావు కాబట్టి బాగుంది లేకపోతే ఇక్కడ ఉంటే అయిపోయేది నాకని ఓహో సరే సరే ఇందాక నీకు పెళ్ళి అయిపోయింది అన్నావు అవును పిల్లలు ఎంతమంది 4.5 చూడు ఆమె ఏమంటున్నారు అదేంటి 4 ఉంటారు 3 ఉంటారు 2 ఉంటారు 4.5 ఏంటి ఓ అదే అర్థం కాలేదా ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నారు మళ్ళీ రేకో మాకోటి అంటడం మీ ఆవిడ ప్రెగ్నెంటా అవును గురుగారు సరే పెద్ద అమ్మాయిలు పెద్ద అబ్బాయిలు పెద్ద అమ్మాయిలు పెద్ద అబ్బాయిలు చిన్న ఓకే పెద్ద అమ్మాయి వయసు ఎంత 20 రెండో అమ్మాయి వయసు 30 తర్వాత అబ్బాయిది 40 ఆ తర్వాత అబ్బాయిది 50 మరి నీ భార్య వయసు 60 మరి నీ వయసు 20 అదేంటి 20 మరి లాస్ట్ ఇయర్ అడిగినా ఎవరు అడిగితే 20 అని చెప్పావు అక్కడ న్యూయార్క్ లో అవును ఇక్కడ 20 నేను అబద్ధం ఎందుకు ఆడతాను అంటే అంటే మీ వయసు ఎప్పుడు అంతే ఉంటుందా పెరగదా ఎవరు గ్రీన్ నేను ఎప్పుడు అలా అక్కడే ఉంటుంది అబద్ధం కూడా చెక్కను అబద్ధం చెప్పవా అవును కింద సంవత్సరం 20 అన్నాను మళ్ళీ ఇక్కడ 21 అంటే 22 అంటే అబద్ధం అయిపోదా ఓ అది అబద్ధం అవుతుందా ఓ జానీ నేను కూడా నీలాగానే 20 years అలానే ఉండిపోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలా మీరు కూడా అమెరికా వచ్చేయాలి అదేయ్యా అమెరికా వస్తే అయిపోతుందా అలా అని కాదు అమెరికాలో ఉంటే ఇక్కడికి తేడా ఏంటంటే అదేంటి హెల్త్ బాగుంటుంది ఓకే ఎక్కడ డస్ట్ ఉండదు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉండదు మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది ఇంకేముంటుంది ఎక్సర్సైజ్ చేసుకుంటారు హాయిగా మీకు 60 ఏళ్ళైనా మీరు 20 లాగే కనబడతారు గురుగారికి ఎంత అనుకుంటారు ఇప్పుడు ఎంత నువ్వు చెప్తావా ఎంత 65 మీ గురుగారు కూడా చాలా యంగ్గా ఉన్నారు అసలు అదే మీరు కూడా అమెరికా వచ్చేయండి యంగ్గానే ఉంటారు అవునా సరే ఇప్పుడు మీకు తెలుగు ఇండస్ట్రీలో మీకు బెస్ట్ బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు ఎలాంటి క్వశ్చన్ అడిగారయ్యా నన్ను ఏమైందయ్యా అందరూ అందంగానే ఉంటారుగా ఎలా చెప్తాం గెస్ట్ అని ఇందాక అన్నావుగా నీకు ఏ పిక్చర్స్ చూస్తున్నాను నచ్చారని చెప్పాను కదా అందుకే అడిగాను కొన్నాళ్ళ క్రితం వరకు సంగంత పెళ్ళైపోయింది అయ్యో పాపం ఏడవద్దులే ఇప్పుడు తర్వాత ఎవరు ఇంకెవరు అంటే నిత్యాంగేనన్ ఓకే తన పెళ్లి కూడా అయిపోతుందని తెలిసింది అయ్యో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట ఏడ మాకు దానికి ఎవడో ఎందుకు ఊరికని జస్ట్ ఫేవరెట్ అన్నావు అంతే కదా అంతే గురువు గారు పోనీ ఆ తర్వాత ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా వస్తున్నారు కదా ఎవరు ఇష్టం ఆ అమ్మాయి నచ్చిందయ్యా ఎవరు చెప్పు ఎవరంటే నాని గారి సినిమాలో యాక్ట్ చేసింది నాని గారి సినిమా నిన్ను కోరి ఓహో ఏం పేరుంది అమ్మాయి పేరు ఏమో తంతారయ్యా నిన్నెందుకు తంతారు చెప్పు నాకు కూడా గుర్తుకు రావట్లేదు అమ్మాయి పేరు నిజమే మంచి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మంచి హీరోయిన్ దీంతో మరి అమ్మాయితో అంటే యాక్ట్ చేస్తావా ఏంటయ్యా నేను జయసుధ గారితోనే యాక్ట్ చేసా ఇంకా అమ్మాయి ఏంటి లెక్క రాకు అబ్బో అంత మంచి యాక్టర్వా నివేదిత థామస్ అమ్మాయి పేరు నివేదిత థామస్ ఆ అమ్మాయి అంటే ఇష్టం చాలా బాగా చేస్తుంది స్మైలీ ఫేస్ మంచి యాక్టర్ నాకు ఇష్టం నీకెవరు ఇష్టం నాకెవరు ఇష్టం లేదు నాకు నేనే ఇష్టం అమ్మాయిలు కాదులే అబ్బాయిల పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఏంటయ్యా కవర్ స్టార్ పవనిజం పవన్ అంటే ఆ పేరులో ఉండే కిక్కే వేరు కదా అంతే నాకు కూడా ఇష్టే అంతేనా చిరంజీవి గారి ఫ్యాన్ ఓహో ఓకే మరైతే చిరంజీవి గారి డైలాగ్ కూడా చెప్పు
అలాగే నాకు పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా చెప్తావు. ఓకే చెప్పు. పవన్ ముందు పెద్ద ఆయన ఫస్ట్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పు. బ్రేకిట్ నీ స్టూడియోకి రాననుకున్నావుగా లేదనుకున్నా, రావడం కాస్త లేటుగా కానీ రావడం మాత్రం పక్క. సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పు. సినిమాలో అది గుర్తులేదు కానీ బయటకు చెప్తాం మామూలుగా. ఓకే. నేనంటే ఎవరు అనుకుంటావు? గగ్గర్ సింగ్. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇంకొక యాక్టర్కి ఏదో సిమిలారిటీ కనబడుతుంట. ఎవరైనా? షారుఖ్ ఖాన్ గారు. షారుఖ్ ఖాన్ గారు వాయిస్కి ఆయనకి దగ్గర ఉంటుందా? ఆయన కూడా అంటే ఆయన అంటే I love you. అలా అంటారా? ఈయన ఆఖరిలో అది కమ్యూనిజం. అవునా? సరే. నీకు పాత యాక్టర్లు కూడా హిందీ యాక్టర్లు బాగా చేసే యాక్టర్లు ఎవరున్నారు చెప్పు? సాయిద్ జఫ్రీ. సాయిద్ జఫ్రీ. అంటే ఆయన షోలేలో కట్టికులలో. చెప్పు అందులో చెప్పవా? గుర్తుందా నీకు ఆ డైలాగ్? మీరు చెప్తే ఇప్పుడు వింటాను. अरे ओ भाई 2 रुपया को साथ 2 लकड़ियां नहीं तो सारा जंगल आता है क्या? जाओ जाओ जाओ. అదే గుర్తొచ్చింది కట్టెలు అమ్ముకునేది. జావు జావు జావు. నీకు ప్రాణ్ గారు వాయిస్ కూడా వచ్చి చెప్పు. ప్రాణ్ గారు ఎలా చెప్తారు? ప్రాణ్ గారా చెప్పు. రాహు ये तुम क्या करता हूँ? चले जाओ नहीं तो तेरा डैडी से बोल के शादी करना हो. ఓహో, ఇది చాలా బేస్ వాయిస్ అనుకుంటా. అవునండి, క్రాన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అమితాబ్ గారు అన్న. అమితాబ్ గారు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు మీరు? ఇన్ని వాయిసెస్ ఎలా నేర్చుకున్నారు? మూవీలు చూస్తుంటాంగా, చూసినప్పుడు నేర్చుకున్నాం. అంతే. ఇప్పుడు మంత్ కి ఎన్ని మూవీస్ చూస్తారు? ఒక విషయం చెప్పంటారా? చెప్పండి. నా గాసు నా మీద ఎందుకు అక్కడ చెప్పు. చాలా కిసినారి. నెలకు ఒకటే చూపిస్తాడు. అవునా? అయ్యో, నెలకు ఒకసారి తీసుకెళ్తాడు. దాంతో నాకు కొన్ని సినిమాలే మిస్ అయిపోతున్నా. అలా మిస్ అయిపోయిన సినిమా ఏముందా ఈ మధ్యలో? ఉంది గురువు గారు. ఏంటది? F2 చూడలేదా? మంచి మూవీ మిస్ అయిపోయా. నేను తీసుకెళ్దానా ఈరోజు ఈవినింగ్? ఏంటి అంత ఎగురుతున్నావు? సీట్లో కక్కనే కూర్చొని ఆహారం తింటూ కోక్ తాగుతూ ఆంగితోటి మూవీ అంటూ వెళ్దాం. తీసుకెళ్తాను, కంపల్సరీ తీసుకెళ్తాను. వెళ్దాం కంపల్సరీ. కామెడీ మూవీ చాలా బాగుంది. చూసా ఏం మిస్ అయిపోయావో? ఇక్కడికి ఇండియా వచ్చాక చూపించాలా నాకు ఒక సినిమా. ఎక్కడే తిరుగుతున్నాం కదా మనం, ఖాళీ ఎక్కడ ఉంది సినిమాలు చూడడానికి? అంటేలే నీకు తిరుగుడు గుంగస్తానికి ఏరు పెట్టారు. ఎవరు? నీ ఆవిడ. సరే, ఇందాక నువ్వు పాటలు పాడుతున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. నేను అడుగుదాను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు. ఏంటది? నీకు అన్ని విషయాలు బాగా తెలుసు కదా. ఒక విషయం చెప్పు. ఏంటది? ప్రపంచంలో బాగా సాగే గుణం ఉన్న వస్తువు ఏంటి? ఏముంది? టీవీ సీరియల్. తెలుగు టీవీ సీరియల్. అంటే గురుగారు అమెరికా వెళ్ళినప్పుడు మొదలైంది, ఇక్కడికి ఇంకా వస్తానే ఉంది ఆ సీరియల్. అవునా? సరే. ఏ సీరియల్ చూస్తావా అమెరికాలో? తెలుగు సీరియల్స్ నేను చూడను, కానీ మా ఆవిడ చూస్తుంది. నాకు భోజనం కూడా కట్టదు. అంతేనా? అన్నం కట్టదండి. ఆ టీవీ సీరియల్ చూస్తూ కూర్చోండి అయిపోయాకే. ఈ లోకల్ నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతా. అయ్యో, అందుకే ఫస్ట్ ఆవిడకి వీడియోలు ఇచ్చా. ఇప్పుడు ఉండవు ఆవిడ. ఇంకే సీమ కూడా సీరియల్స్ ఎక్కువ చూసింది అనుకో, అప్పుడు ఏం చెప్తావు? కొత్తగా ఏం చేస్తాం? సరిగెట్టుకుంటామండి. ఇంకంతే. అంతే కదా మరి ఏం చేస్తాం?
రన్నా చిన్న ఎందులో జోష్ ఉన్న పాట పాడుతున్నారు. జోష్ మిమ్మల్ని చూసాక జోష్ ఎవరికన్నా రాడా? అదేంట అంత నచ్చారా నీకు? అవును గురుగారు, అవునా? చాలా నచ్చారు. థ్యాంక్ యూ. అమెరికా వచ్చేసి తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోతా సరే కూడా మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడితే అక్కడ కూడా టీవీ యాంకరింగ్ చేయొచ్చు. మరి మీరు అక్కడ తీసుకెళ్ళాక అక్కడ నాకు పెట్టిస్తారా జాబ్? మరి జాబ్ దొరికాక మిమ్మల్ని తీసుకెళ్తాం. అబ్బో ఏం గురుగారు కరెక్టేనే, బాగా చేస్తున్నారు. అందుకని తీసుకెళ్దాము. మరి ముందుగా కొద్దిగా మాట్లాడితే చాలా టైం అయింది కదా మనకి. మరి కొద్దిగా మిమిక్రీ కూడా చేయి. మిమిక్రీ చేశాను ఇక్కడ. అలా కాదు, చేసేటప్పుడు నువ్వు కొన్ని పాత యాక్టర్ రాజబాబు గారు వాయిస్ చేయలేదు, అది అందరికి బాగా గుర్తున్న. ఎవరు? రాజబాబు గారు. ఓకే. ఏంటన్నా అలా అలా చూస్తూనే ఉంటుంది, ఇలా ఇలా చేసుకుంటూ కూడా. ఓహో సరే సరే, బాగుంది. రాజబాబు గారు ఆ రోజుల్లో అలా చేసేవారు. అవునండి, రాజబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. అవునా? అందుకని ఆయన ఇప్పుడు ఎక్కడున్నా చేస్తారు. రాజబాబు గారిని కలిసావా? కలిసాను. ఆయన ప్రోగ్రామ్ నా దానికి ఒక దానికి అటెండ్ అయ్యారు, విజయవాడ వచ్చి. అవునా? సూపర్. ఏమన్నారు అప్పుడు? హీ లైక్స్ మీ. ఓ నువ్వంటే ఇష్టమా? చాలా ఇష్టం కట్టారు. బాగుందన్నారు, కొన్ని సలహాలు ఇచ్చారు, ఏం జోక్స్ వేయాలి, ఎలా వేయాలి అని. ఓ మంచిదే. చంద్రమా मुलाकात होगी आधा है चंद्रमा. ఓ అక్కడొక చంద్రంగా ఇక్కడొక చంద్రంగా, రెండు చంద్రంగా. సరే ఇంకేంటి చెప్పు, నీ ప్రయాణం ఎలా జరిగింది? ఇంకేంటి నీ విశేషాలు? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ ఇండియాలో? ఈ రోజు నైట్ కే ఫ్లైట్ అండి. అయ్యో నేను మిస్ అయిపోతానేమో కదా. నేను ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ యూ. అయ్యో ఎవడో మొక్కలే మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తావా? yes sure కంపల్సరీ. you promised me for dinner. మూవీ కూడా తీసుకెళ్తాను. మూవీ అండ్ డిన్నర్. ఓకే ఈ రోజు వెళ్ళండి. అమెరికా వెళ్ళాక ఆవిడతోటి తన్నులే. ఏంటి దగ్గుతున్నావు? అదే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గులు జలుబులు మొదలైనవి. అదేనయ్యా వాతావరణం, వాటర్ అన్నీ చేంజ్. అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇవాళ నైట్. టాటా చీరియో వెళ్ళొస్తామండి. ఇంకేమైనా ఉందా? ఉంటే నా గురువు గారితో ఇంటర్వ్యూ చేసుకోండి. మీకోసము ఒక ఫ్యాన్ కాల్ చేశారు విజయవాడ నుంచి, సుజాత అంట, ఫోన్ లైన్ లో. ఓకే తీసుకుందాం, మాట్లాడండి. హలో 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 ప్రసాద్ గారు, బుజ్జినండి. వేణుగోపాలరావు గారు. గుర్తున్నది. అయ్యో హలో, ఎక్కడున్నారు? బాగున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగున్నాం. మీకోసం వెతికాము, మీరు దొరకలేదు. ఎలాగున్నారు? అమ్మగారు ఎలా ఉన్నారు? తమ్ముడు హలో చందు ఎలా ఉన్నాడు? బాగున్నానండి. మీరు వాయిస్ అసలు వినిపించట్లా నాకు. అవునా? అది మీరు వాయిస్ తగ్గించాలేమో, మీ దగ్గర సౌండ్. అది మీ నెంబర్ అడిగాను నేను వాళ్ళకి, నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఒకసారి అది నోట్ చేసుకుంటారా? అలాగే అలాగే, ఇక్కడ నేను అడిగి తీసుకుంటాను, వాళ్ళకి ఇవ్వండి. మీది వాయిస్ నాకు అసలు వినిపించట్లేదు. వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఓకే, నేను చేస్తానండి. చాలా బాగుంది అది. థ్యాంక్ యూ చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా ఎక్కడో ఫ్యాన్స్, ఎక్కడి నుంచో ఫ్యాన్స్ కూడా కాల్ చేస్తున్నారు. రికితా గారు, నీకు తెలియదేమో, నేను ఇంత చిన్న కళాకారుని అనుకుంటున్న టైంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రోగ్రామ్ చేస్తే ఒక అమ్మాయి వచ్చి ఓకే నా ఆటోగ్రాఫ్ అడిగింది. ఫస్ట్ టైం ఆటోగ్రాఫ్ అమ్మాయికి ఇచ్చా. ఆ అమ్మాయి మళ్ళీ పెళ్ళైపోయి పిల్లలతోటి అమెరికాలో కలిసింది. అదే అమ్మాయి? అదే సేమ్ అమ్మాయి. ఆఫ్టర్ 15 years. మీరు గుర్తుపట్టారా? అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టిందా?
అమ్మాయి గుర్తుకట్టింది. నేను రోజు ఎంతో మంది చూస్తా, ఎలా గుర్తుకట్టుకుంటావు? రోజు ఎంతమంది అమ్మాయిలు చూస్తుంటారా? అమ్మాయిని మాత్రం నేను చూస్తా, అబ్బాయిలు మా గురుగారు చూస్తారు. అలా తేడా అనుకోమాకండి. సరే సరే సరే, మీ గురుగారితో మాట్లాడదామా? ఇంకో 2 minutes మళ్ళీ తర్వాత 2 minutes గ్రాంటెడ్. ఓకే ఎస్ ఓకే ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు మీకున్న ఈ విద్యని ఎంతమంది పిల్లలకు అందించారు? చాలా మంది నా దగ్గర నేర్చుకున్నారు. ఒక 10-15 మంది దాకా అప్పట్లో నేర్చుకున్నారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోయాను కదా. నేను ఉన్నప్పుడు ఇక్కడ శంకర్స్ టాకింగ్ డాల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని విజయవాడలో పెట్టినప్పుడు కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు, కొంతమంది నేర్చుకున్నారు. ఆ తర్వాత ఏమైనా తెలియదు కానీ నేను అక్కడికి వెళ్ళిపోవడం అందరితోటి కనెక్షన్ లేదు. కొంతమంది కనెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేశాను, కావాలంటే సలహాలు ఇవ్వడం, బొమ్మ కావాలంటే పంపించడం అలా చేశాను. వాళ్ళు దే ఆర్ హ్యాపీ. నన్ను వచ్చినప్పుడు కలుస్తుంటారు. ఇప్పుడు నా గురుగారు రండి అని ఇంటికి తీసుకెళ్తారు, లంచ్కో డిన్నర్కో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ విషయంలో. నాకు శిష్యులు ఉన్నారని చెప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే ఒక 30 ఏళ్ళుగా నేను అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయాను. ఇవాళ మిత్రులు అందరూ కలిసి తీసుకొచ్చి నన్ను ముందు పెట్టి మీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుస్తున్నాం, మళ్ళీ అందరికి తెలుస్తుంది, చేస్తున్నాం అని చెప్పేసి. అది ఇప్పుడు మీరు USA లో కూడా ఇప్పుడు ఇస్తుంటారా ప్రదర్శనలు? ఇస్తున్నాం అప్పుడప్పుడు, అంటే కుదిరినప్పుడు ఇస్తున్నాం. దగ్గర అయితే వెళ్తున్నాం కానీ దూరం వెళ్ళలేకపోతున్నప్పుడు. నేను న్యూయార్క్ లో ఉండి లాస్ ఏంజలీస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళలేదు 2 సార్లు, డెట్రాయిట్ వాళ్ళు పిలిస్తే వెళ్ళలేదు. దగ్గరగా న్యూ జెర్సీ, కెనెక్టికట్ అలాగా ఈ ఏరియాలో డ్రైవ్ కి దగ్గరగా ఉన్నాయి, వెళ్తున్నాం, వెళ్ళి చేస్తాం. అంతే అప్పుడు జాబ్ లో ఉన్నాను కాబట్టి వెళ్ళేవాడిని కాదు పెద్దగా. లోకల్లో చేసేవాడిని. న్యూయార్క్ లో చాలా ప్రోగ్రాంలు చేసాం, న్యూ జెర్సీలో కూడా చేశాను. ఎవరి బర్త్డే ప్రోగ్రాంలు అయితే చేసాం, ఒకళ్ళిద్దరివి. ఎవరిదో పెళ్లి ఏదో ఇస్తే ప్రోగ్రామ్ చేశాను, అలా కొన్ని చేశాను. ఇప్పుడంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట. అందువల్ల ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది వెళ్తానికి కూడా, బయటికి వెళ్ళి కూడా చేస్తాను. అయితే వదలలేదు కళ్ళని. అబ్బో జానీ, మీకు ఇంకో కాలర్ వచ్చింది. ఓ ఎవరంటే అడగండి. మల్లాపూర్ నుంచి వసుదా అంట, మాట్లాడు. హలో. హలో హలో హలో, నమస్తే ప్రసాద్ గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు? నేను వసుదాని మాట్లాడుతున్నానండి. వసుదా గారు నమస్కారం, ఎలా ఉన్నారు? మీ ప్రోగ్రామ్ చాలా ఫన్నీగా ఎంటర్టైన్ గా ఉందండి. 1/2 an hour నుంచి నవ్వుతూనే ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చాలా కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ మాకు ఒక చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ చెప్పండి. తప్పకుండానండి, చెప్తాము. ఇంకా థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూస్తుండండి ప్రోగ్రామ్. మేము చూస్తున్నామండి, చాలా బాగుంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ద కాలర్. చెప్పు. ఏంటి జానీ అసలు ఇంత ఫ్యాన్స్? అయ్యో గురుగారు ఏంటి, నేను అమెరికా రావా? ఒక పని చేద్దామా, ఇక్కడే ఉండిపో, మనం డైలీ 1/2 an hour ఇలా ప్రోగ్రామ్ చేసుకుందాం. గురుగారు ఇదేదో ఐడియా కాకుండా ఉండుకోనా? నేనేం చెప్పను అక్కడ. ఎక్కడ? అమెరికాలో. అదొకటి ఉందా? ఏం చేస్తాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దామండి. మరీ అంత లాంగ్ గ్యాప్ కాకుండా 2-3 monthsకి ఒకసారి వస్తారా? 2-3 months కాదు కానీ 6 months. ఓకే, డన్. ఎవ్రీ 6 months ఇక్కడికి వస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం కాబట్టి ప్రోగ్రామ్స్ వస్తుంటే చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడతారా మరి? తను అడిగారు కదా. చంద్రబాబు నాయుడు గారంట మాట్లాడితే ఉంటాం. ఏం చెప్తున్నాను అసలు, మేము అక్కడ అది చేసాం, ఇక్కడ ఇది చేసాం, అదేంటి నీ వాయిస్లో చెప్తున్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చెప్పాలంటే ప్రాక్టీస్ చేయాలి. మరి ముందు అడిగితే ఎలా నన్ను? అదే నెక్స్ట్ ప్రోగ్రామ్ లో ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మరి 6 months తర్వాత వస్తాం కదా. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం కదా, అప్పుడు అందరూ వాయిస్ ప్రాక్టీస్ చేయి, తప్పకుండా గోల్డ్ అని చేస్తానండి. ఇప్పుడు మా ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఛానల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి, యాంకర్స్ కి, ప్రతి ఒక్కరికి ఏదన్నా మంచి హాయ్ హలో అని చెప్పి ఒక మంచి సాంగ్ కానీ జోక్ అని చెప్పి అందరు చూస్తున్నారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎట్ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ I am enjoying the program, not you people enjoying. So
ఎందరో మహానుభావులు ఓహో అందరికీ వందనములు ఎందరో అంటే ఎందరో అంటే ఎందరో అనకూడదులే అందరూ మహాన్ ఏంటి అందరూ ఎందరో అంటే కొందరేగా ఓహో అందుకని రిపబ్లిక్ ఉండే టెక్నీషియన్స్కి యాంకర్స్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ అందరూ మహాన్ కావాలి నా దృష్టిలో అవునా నన్ను పిలిచారు కదా మరి తీసుకొని అందుకని అందరూ మహాను కావులు అందరికీ వందనములు నీకు దగ్గర నీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని పిలిచినందుకు ఇంటర్వ్యూ చేసినందుకు మా గురువు గారిని నన్ను అందరినీ చేసినందుకు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఎక్కువ జోక్స్ ఎక్కువ అన్ని ప్రిపేర్ అయ్యి వస్తాం ఎక్కువ సినిమా యాక్టర్లను కూడా చేస్తాం కామెడియన్స్ని అందరినీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మా గురువు గారిని ఏమైనా అడగాలంటే అడగండి ఇంకా నేను కాసేపు సెలవు తీసుకుంటాం ఓకే చెప్పండి ఇంకేం కావాలి ఏమన్నా ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయి సార్ ఇంకా ఎంతమంది కన్నా నేర్పించాలనుకుంటున్నారా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారా చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఫ్రీక్వెంట్ వద్దాం అనుకుంటున్నాం కాబట్టి వచ్చినప్పుడు ఇక్కడ తరగతులు పెట్టి ఫ్రీగా అప్పుడు కూడా ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు ఇప్పుడు కూడా ఫ్రీగా చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలు చాలా మంది స్కూళ్ళలోని చదువుకునే పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంది వెంట్రిలాక్విజం అంటే అక్కడ అమెరికాలోని బాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ చాలా మంది చేస్తున్నారు చాలా మంది తీసుకుంటున్నారు దీన్ని వృత్తిగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు లైక్ మైక్ ఫేటర్ అన్న ఆయన తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నాడు పాల్వించాలు వీళ్ళంతా ఏంటంటే ఆయన షోలకి అయితే టికెట్లు అమ్ముతారు అక్కడ బాగా రెస్పెక్ట్ ఉంది మనకి ఇక్కడ ఏంటంటే నేను చూశాను ఒక్కోసారి సరిగ్గా రానోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళతో ఈ పెద్దాలు కదిలిపోతూ అది రివీల్ చేసేస్తుంటే దానికి అందం పోతుంది మనం మాట్లాడేటప్పుడు చూడండి ఇప్పుడు నేను పెద్దవాళ్ళు మూసేసి మీ పేరు చెప్తాను అవును అది ఒక ఆర్ట్ అసలు నిజంగా ఎలా ఉన్నారు ఎక్కడున్నారు చెప్పండి అసలు పెద్దలు ఎక్కడ కదలట్లేదు ఈ బొమ్మ అదేమో ఆపేసాను కాబట్టి మీకు తెలుస్తుంది నేను మాట్లాడానని దాన్ని కరెక్ట్ గా సింక్ చేయడం నేర్చుకోవాలి నేను ఈ మధ్యలో టచ్ లేదు కాబట్టి కానీ టచ్ ఉంటే ఇంకా ప్రాక్టీస్ చేస్తే బాగా చేయగలుగుతాం నెక్స్ట్ మనం ఒక ప్రోగ్రామ్ తప్పకుండా అనుకొని చేద్దాం చేసినప్పుడు ప్రిపేర్ అయ్యి నేను అప్పుడు లేడీ డాల్ కూడా తెద్దాం అనుకుంటున్నా ఆడబొమ్మ మగ బొమ్మ మధ్యలో మనం చేస్తూ భార్య భర్తలాగా మాట్లాడుతూ తర్వాత ఆడియన్స్ కి కావాల్సిన కాల్స్ తీసుకుంటూ మాట్లాడుతూ చేస్తే అప్పుడు ఇంకా బాగుంటది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత కష్టమైన టైంలో కూడా మేము పిలవగానే వచ్చి మంచిగా మాతో స్పెండ్ చేశారు చక్కగా మా వ్యూయర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు జానీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నువ్వు మంచి మంచి మూవీస్ లో కూడా యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా మా ఎట్ న్యూస్ రిపబ్లిక్ అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఎవ్రీబడీ థ్యాంక్ యూ ద ఆడియన్స్ మళ్ళీ సారి వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ రావాలి ఇక్కడికి సరేనా మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ మర్చిపోము అవును ఫస్ట్ మీరే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ఓకే ఫస్ట్ మీరే ఆ తర్వాత ఇంకెవరైనా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సో వ్యూయర్స్ చూసారు కదా అండి మన జానీ మమ్మల్ని అందరినీ ఎంత బాగా ఎంటర్టైన్ చేశారో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎట్ న్యూస్ రిపబ్లిక్